జమ్మూ కాశ్మీర్లో 46 మంది చనిపోయారు. మేఘ విస్ఫోటం, ఆకస్మిక వరదతో జమ్మూలో 46 మంది మృతి. అందులో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది. ప్రవాహంలో చిక్కుకున్న 167 మందిని రక్షించిన సహాయక బృందాలు. వారిలో 38 మంది పరిస్థితి విషమం. మచైల్ మాతా యాత్ర నిలిపివేత, మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రధాని సంతాపం. చాలా దారుణం. ఇండిపెండెన్స్ డేకి ఒకరోజు ముందు జరిగిన ఈ దారుణం. కిష్తవాడ్ జిల్లాలో గురువారం కురిసిన కుంభవృష్టి కారణంగా చషోతి గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లు, గాయపడ్డ బాలుడిగో ఇట్లా ఆ బురదలో వాళ్ళు ఇరుక్కపోయినారు. ఆ భారీ వర్షానికి ఇట్లా క్లౌడ్ బరస్ట్ అంటారు కదా. మొన్న కూడా రీసెంట్గా ఎక్కడ చార్ధామ్ దగ్గర సేమ్ ఇలాంటి విస్ఫోటం ఒకటి సంభవించింది. క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు మొత్తం వచ్చి ఒకేసారిగా వర్షాన్ని కుమ్మరించడం, అదే జరిగింది. జమ్మూ కాశ్మీర్ కొండల్లో మేఘ విస్ఫోటం, క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపైన విరుచుకుపడింది. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఆకస్మిక వరదతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అయితే వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రదేశాల్లో అకస్మాత్తుగా కుంభవృష్టి కురవడంతో వరద వెల్లువెత్తి పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్ మాతాదేవి యాత్ర నిలిపేశారు. మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఏటా జరిగే మచైల్ మాతా యాత్ర కిష్తవాడ్ జిల్లాలోని చషోతి గ్రామం మీదుగా సాగుతుంది. వాహనాల్లో అక్కడికి వచ్చిన భక్తులు అక్కడి నుంచి 9500 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి 8.5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తారట. ఎప్పటిలాగానే భారీగా భక్తులు గురువారం చషోతి అనే గ్రామానికి చేరుకున్నారట. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో సామూహిక వంటశాలతో పాటు సమీపంలోని దుకాణాలు, సెక్యూరిటీ అవుట్పోస్ట్ కొట్టుకుపోయినాయి. బురద నీరు, సిల్ట్ శిథిలాలు కొండపై నుంచి వేగంగా కొట్టుకొచ్చినాయి. క్షణాల్లో మొత్తం ధ్వంసమైంది. ఇల్లు పేక మేడల్లా కొట్టుకుపోయినాయి. పెద్ద బండరాలు దిగువకొచ్చి పడ్డాయి. రోడ్లు మొత్తం మూసుకుపోయినాయట. అంటే ఒక బీభత్సం. ఇక అక్కడ ఆ గంట 2 గంటల సేపు సృష్టించింది ఒక బీభత్సం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిందంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, వాతావరణ శాఖ కథ వ్యవహారం. ఇప్పుడు అంత పెద్ద వర్షం పడే అవకాశం ఉందన్న కనీసమైన ఇన్ఫర్మేషన్ కూడా అందదా మనకి, వాతావరణ శాస్త్రవేత్తలకి? లేదా అందినా కూడా ఇది ఎప్పుడు ఇంతే అని గాలికి వదిలేసిరా? చూడండి ఒక్కసారి ఎంత భయానకం చూడండి. కనీసం వర్షం పడుతుంది, యాత్రని ప్రస్తుతానికి నిలిపేయాలి అనే ఆలోచన వచ్చేలాగా కూడా కనీసం సిగ్నల్స్ రావా? పెను విషాదం నేపథ్యంలో మచైల్ మాతా యాత్రను నిలిపేశారు. ఈ యాత్ర జూలై 25వ తేదీన ప్రారంభమైంది. సెప్టెంబర్ 5వ తేదీన ముగియాల్సి ఉన్నది. చషోతి కిష్తవాడ్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 9 రోజుల కిందటే మేఘ విస్ఫోటంతో ఉత్తరాఖండ్లోని ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ అంతటి విషాదం చషోలిలో చోటు చేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చషోలి విషాదంతో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఎట్ హోమ్ టీ పార్టీని రద్దు చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిలిపేయాలని నిర్ణయించారు. హిమాచల్లో 470 రోడ్ల మూసివేత. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అక్కడ బుధవారం మేఘ విస్ఫోటాలు చోటు చేసుకున్నాయి. షిమ్లా, చాలా ప్రాంతాల్లో పలు నిర్మాణాలు కొట్టుకుపోయినాయి. 472 రహదారులు మూసేశారు. ఢిల్లీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాజధాని 4 నెలల ముందుగానే వార్షిక సగటు వర్షపాతాన్ని దాటేసింది. అంటే ఆ ఇయర్ పడాల్సిన వర్షం యావరేజ్ రెయిన్ఫాల్ ఆల్రెడీ దాటేసిందట 4 మంత్స్ బిఫోరే. గురువారం నాటికి నగరంలో 818.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది వార్షిక సగటు 774.4 మిల్లీమీటర్ల కంటే అధికం. ఇది ఢిల్లీ పరిస్థితి. చూడండి ఎంత భయానకమైన పరిస్థితో. ఇవన్నింటికి ప్రధానమైన కారణాలు ఏంటంటే వాతావరణంలో వచ్చే మార్పులు. వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి? పర్యావరణాన్ని మనం దెబ్బతీస్తున్నాం. భవిష్యత్ తరాలకి మనం ఏమిస్తున్నాం అని అంటే చావును కొని తెచ్చిస్తున్నాం. అంతకుమించి ఏం లేదు. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇవాళ 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. తెలంగాణలో రెడ్ అలర్ట్ అయితే ఎక్కడ లేదు, రెడ్ అలర్ట్ తీసేసినట్టున్నారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్నది కొన్ని జిల్లాల్లో. ఇక మిగతా జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. యాక్చువల్గా నిన్న హైదరాబాద్లో అన్ని స్కూళ్ళకి అన్నింటికి హాలిడే ఇచ్చారు. ఎందుకంటే ముందు జాగ్రత్తగా మంచి పనే చేశారు.
పడలేదు వర్షం, కానీ ఒకవేళ పడి ఉంటే సిచ్యువేషన్ ఏంటి, చాలా దారుణంగా ఉంటుంది హైదరాబాద్లో. కాబట్టి ముందుగానే ప్రభుత్వం గుర్తించి సెలవులు ఇచ్చి కొంత అలర్ట్గా ఉండే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఈ భారీ వర్షాలతో జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది చాలా జిల్లాల్లో. నిన్న కోదాడలోని షిరిడి సాయి నగర్లో ఇండ్లను చుట్టుముట్టిన వర్షం నీరు. దారుణం కదా పాపం. హిమాయత్ సాగర్ 10 గేట్లు ఎత్తడంతో దిగువకు ఉరకలెత్తుతున్న నీరు. షేర్పల్లి వద్ద బెంగళూరు హైవే పైన వరద ప్రవాహం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సంగాయపల్లి నందారం మధ్య కొట్టుకుపోయిన కల్వర్ట్. నిన్నైతే ఈ మహబూబ్ నగర్ దివిటిపల్లి దగ్గర మొత్తం అమర్రాజా బ్యాటరీ వల్ల బస్సే అలా పడిపోయింది. దాదాపుగా పడిపోయినంత పని అయింది. చాలామంది గాయాలైనాయట. ఇగో నడి రోడ్డుపై జారిపడ్డ బండరాళ్ళు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో నార్సింగ్ నుంచి రాష్ట్ర పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీస్ రోడ్లో గురువారం సాయంత్రం మంచిరేవుల వద్ద గుట్టపై నుంచి 3 భారీ రాతి గుండ్లు జారి కింద పడ్డాయట. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నార్సింగి పోలీసులు వచ్చి ట్రాఫిక్ను నియంత్రించినట. పెద్ద ప్రమాదమే తప్పింది పాపం. గంగమ్మ ఉగ్రం శివయ్య ధ్యానం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం ఊక చెట్టు వాగుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. రామన్పాడు జలాశయం నుంచి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వాగులో ధ్యాన ముద్రలో ఏర్పాటు చేసిన 36 అడుగుల శివుడి విగ్రహం అది. సో చాలా అద్భుతంగా కనబడుతున్నది. దాంతోపాటు ఈ సూర్యాపేటలో మొత్తం భారీ వర్షాలతో జనజీవనం అంతా స్తంభించిందట. జిల్లాలో 6.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వాగులు వంకలు పొంగిపొర్లినాయి. చెరువులు కుంటలు ఉప్పొంగినాయి. అత్యధికంగా మేళ్ల చెరువులో 12 సెంటీమీటర్లు, ఆత్మకూరు ఎస్లో 11, పాలకవీడులో 10, నడిగూడెంలో 10, 13 సెంటీమీటర్ల 10.13 సెంటీమీటర్ల వర్షం పడ్డదట. సో ఇట్లా ఇక ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్. మిగతా జిల్లాలన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్లో పెద్దగా ఇవాళ వర్షాలు కూడా ఏం లేవు. ఏ జిల్లాలో ఎంత వర్షపాతం పడ్డది 2 రోజులుగా అన్నది అక్కడ చార్ట్ కనిపిస్తున్నది.